వాట్ ఈస్ డిజిటల్ మనీ? డిజిటల్ మనీ అంటే ఏంటి? ఆన్లైన్లో ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? సో ఇవన్నీ మనకు తెలియాలంటే ఫస్ట్ మన ఫోన్పేలో కానీ నెట్ బ్యాంకింగ్లో కానీ మనకి నెంబర్ రూపంలో కరెన్సీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మనకు తెలియాలి. ఇప్పుడు మన బ్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ బ్యాంకు వై బ్యాంకు అనుకున్నాం, మనం అందులో కస్టమర్ అనుకున్నాం. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న 1000 రూపీస్ తీసుకెళ్ళి హార్డ్ కాపీ 1000 రూపీస్ తీసుకెళ్ళి వాడికి నా అకౌంట్లో క్రెడిట్ చేయమంటే వాళ్ళకి ఉన్నటువంటి సర్వర్లో యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి ఒక ప్రాపర్ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి ఒక ట్రాన్సాక్షన్ జనరేట్ చేసి ఈ 1000 రూపీస్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు నా అకౌంట్లో ఆ 1000 రూపీస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది విత్ నెంబర్ ఫార్మాట్. అంతే కదా, నెంబర్ ఫార్మాట్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. హార్డ్ కాపీ క్యాష్ లాగా మన చేతిలో ఉండదు కదా, మనం అమౌంట్ ఇచ్చిన తర్వాత మనకి ఆ నెంబర్ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ 1000 రూపీస్ మా ఫ్రెండ్కి పంపించాలంటే మనం ఏం చేస్తాము? త్రూ నెట్ బ్యాంకింగ్ కానీ ఫోన్పే కానీ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే పర్సన్కి ఈ 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనే 2 నెంబర్లు ఉంటాయి. ఈ పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ అనేవి ఏంటంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. బ్యాంకింగ్లో వీటికి డిఫరెంట్ టెక్నాలజీ ఉండొచ్చు. సో నేను ఒక రఫ్గా చెప్తున్నాను అనమాట. సో నేను ఎవరికైతే పంపించాలనుకుంటున్నా వాళ్ళకి ప్లస్ నెంబర్ వెళ్తుంది, నాకు ఇమీడియట్గా నెగిటివ్ నెంబర్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1000 రూపీస్లో నేను 1000 పంపించేసాను అనుకోండి, ఆ ఫ్రెండ్కి 1000 రూపీస్ ప్లస్ నెంబర్ వెళ్ళిపోతుంది. నాకు ఎట్ ఏ టైం ప్యారలల్గా నా అకౌంట్ నుంచి -1000 అయిపోతుంది. సో ఇదే బ్యాంకింగ్ వ్యవస్థ. ఇదంతా బాగానే ఉంది. వాడికి 1000 రూపీస్ పడ్డాయి కాబట్టి ఆ బ్యాంక్ వెళ్ళి ఆ 1000 రూపీస్ తీసేసుకుంటాడు, ఫిజికల్గా 1000 రూపీస్ తీసేసుకుంటాడు. మరి నా బ్యాంకులో ఉన్నటువంటి హార్డ్ కాపీ ఆ బ్యాంకులోకి ఎప్పుడు వెళ్తుంది? నాకు ఈ క్వశ్చన్ ఉందన్నమాట. సరే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 బ్యాంకులు ఉన్నాయి అనుకుందాం. 3 బ్యాంకులకి ఒక ఫస్ట్ బ్యాంక్కి 1వ నెంబర్ బ్యాంకు, 2వ నెంబర్ బ్యాంకు, 3వ నెంబర్ బ్యాంకు, ఇలా 3 నెంబర్లు ఉన్నటువంటి బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులకి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కస్టమరే ఉన్నాడు. 1వ నెంబర్ బ్యాంక్కి ఏ అనే కస్టమర్ ఉన్నాడు, 2వ నెంబర్ బ్యాంక్కి బి అనే కస్టమర్ ఉన్నాడు, 3వ నెంబర్ బ్యాంక్కి సి అనే నెంబర్ కస్టమర్ ఉన్నారు. ఏ 1వ బ్యాంకులో 100 రూపాయలు డిపాజిట్ చేశాడు, బి 2వ బ్యాంకులో 100 రూపాయలు డిపాజిట్ చేశాడు, సి 3వ బ్యాంకులో 100 రూపాయలు డిపాజిట్ చేశాడు. వీళ్ళందరూ విడివిడిగా ఏబిసిలు విడివిడిగా ఆ అకౌంట్లో 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు డిపాజిట్ చేశాడు. మొత్తం గడిపితే 300 అయిందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏ బికి 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, సి కూడా బికి 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. అతనుకున్న 100 మరియు ఇతను ఏ ఒక 100 బి సి ఒక 100 ఇవ్వటం వల్ల టోటల్గా ఎంత అమౌంట్ అయింది? 300 అయింది. సో ఇక్కడ టోటల్ డిపాజిట్ చేసిన 300 ఇక్కడున్న టోటల్ 300కి టాలీ అయిపోయిందా? ఆన్లైన్లో టాలీ అయింది, బట్ ఫిజికల్గా టాలీ అవుతుందా? సి బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ 100 రూపీస్ హార్డ్ కాపీ అలాగే ఉంటుంది కదా. ఏ నెంబర్లో ఉన్నటువంటి అంటే ఏ అంటే ఫస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి 100 రూపీస్ హార్డ్ కాపీ అలాగే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు 1వ బ్యాంకు 3వ బ్యాంకులో హార్డ్ కాపీస్ 100 అలాగే ఉంటాయి. కానీ బిలో ఉన్న అంటే బి అనే పర్సన్ 2వ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు 100 రూపీస్ కదా హార్డ్ కాపీ దాని దగ్గర ఉంది. ఇతని దగ్గర అకౌంట్లో మొత్తం ఇప్పుడు టోటల్ ఎంత ఉన్నాయి? 300 ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ 300 రూపీస్ నాకు ఇవ్వండి అంటే వాడు ఇస్తాడా? వాడి దగ్గర ఫిజికల్గా ఎంత ఉన్నాయి? 100 ఉన్నాయి. వాడు ఎంత ఇవ్వగలడు? 100 ఇవ్వగలడు. మరి 200 లెక్క ఏంటి? 200 సార్ రేపు రండి, ఇప్పుడు 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, రేపు వస్తే ఆ బ్యాలెన్స్ 200 కూడా ఇస్తాను అని అంటాడు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ 200 ఎవరిస్తాడు? ఈ 1 అనే బ్యాంక్ అతను 3 అనే బ్యాంక్ అతను ఇద్దరు వెళ్ళి రేపు పొద్దున 100 చెరువుకు 100 ఇచ్చి 200 వాడికి ఇచ్చేసారని చెప్పి ఇస్తారా? కాదు, ఎగ్జిక్యూటివ్ అలా జరగదు అనమాట. ఏం జరుగుతుందంటే ప్రతి బ్యాంక్కి మనం అనుకుంటాం ఒక బ్యాంక్కి మధ్యలో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతుందని అనుకుంటాం. కానీ ఈ రెండింటికి మధ్యలో ఆర్బీఐ ఉంటుందన్నమాట. ఆర్బీఐ ప్రతి ట్రాన్సాక్షన్ని కంట్రోల్ చేస్తుంది, ప్రతి ట్రాన్సాక్షన్ని మానిటర్ చేస్తుంది, ప్రతి ట్రాన్సాక్షన్ని ఆడిట్ కూడా చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రియల్గా ఏం జరుగుతుందంటే
ప్రతి బ్యాంకు మనం డిపాజిట్ చేసిన అమౌంట్ మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లో పెట్టుకోరు. కొంత అమౌంట్ తీసుకెళ్ళి రిజర్వ్గా ఒక స్టాక్ పాయింట్లో పెట్టుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోను పెద్ద పెద్ద సిటీస్లోను వాళ్ళ స్టాక్ పాయింట్స్ పెట్టుకుంటారు. సో ఇప్పుడు అన్ని బ్యాంకులు కూడా వాళ్ళ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్కి అవసరమైన అమౌంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుని రిమైనింగ్ ఎక్సెస్ అమౌంట్ అంతా తీసుకెళ్ళి రిజర్వ్ స్టాక్ పాయింట్ దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడు రిజర్వ్ స్టాక్ పాయింట్ నుంచి వీళ్ళకి ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ అయిపోయి తక్కువ అమౌంట్ ఉంది, ఎక్కువ అమౌంట్ ట్రాన్సాక్షన్ అయిందో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్ అమౌంట్లోంచి తీసుకొచ్చి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు అనమాట. ఇలా ఫిజికల్గా ఉన్న అమౌంట్, ఆన్లైన్ అమౌంట్ రెండు టాలీ అవుతాయి. సో ఇదనమాట ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే.